హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్గా A to Z చూద్దాము. అండ్ అలానే దాని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడుంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కంప్లీట్గా చూద్దాము. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో కంప్లీట్గా 2000 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. అంటే ఇవన్నీ వేరియస్ కేటగిరీస్లో రిలీజ్ అయ్యాయి, డిఫరెంట్ కేటగిరీస్లో. అంటే ఎస్సీ వాళ్ళకి 300, ఎస్టీ వాళ్ళకి 150, ఓబీసీ వాళ్ళకి 540, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 200 అండ్ అలానే జనరల్ కేటగిరీ వాళ్ళకి 810 వేకెన్సీస్ ఉన్నాయి. సో కంప్లీట్గా 2000 రిలీజ్ అయ్యాయి. సో ఫామ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ ఫామ్ డేట్ స్టార్ట్ అయిందండి. 14th November 2020 నుంచి పోర్టల్ ఆన్లో ఉంది. సో 4th December 2020 దాకా ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే దీనిలో 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, ప్రిలిమ్స్, మెయిన్స్ అని. సో దాని డేట్స్ కూడా డిక్లేర్ చేశారు. సో ప్రిలిమ్స్ డేట్ వచ్చేసి 31st December 2020 అండ్ 2nd, 4th, 5th January 2021లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ అలానే ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. 3rd week of Januaryలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి ప్రమోట్ అవుతారండి. మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో మెయిన్స్ కూడా డిక్లేర్ చేశారు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా 29th January 2021 జరుగుతుంది. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years నుంచి 30 years ఇన్ బిట్వీన్ ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు, 30 years లోపు. సో ఫామ్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఎలాంటి ఫామ్ ఫీజ్ లేదండి. జనరల్ అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. అంటే జనరల్, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 750 ఫామ్ ఫీ ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ఎలాంటి ఫామ్ ఫీజ్ లేదు. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా స్ట్రీమ్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే మీరు ఈ ఫామ్కి ఎలిజిబుల్ అవుతారండి, అప్లై చేసుకోవచ్చు. అంటే బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీటెక్ ఏదైనా స్ట్రీమ్లో కంప్లీట్ చేస్తుంటే మీరు గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు ఫైనల్ ఇయర్ జరుగుతున్న వాళ్ళు ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే, ఒకవేళ మీ రిజల్ట్స్ 31st December 2020లోపు వస్తాయన్న హోప్ ఉంటే వాళ్ళు కూడా ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్గా డిక్లేర్ చేశారండి అది 31st December లోపు ఎవరిదైనా రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని. అండ్ దీని ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా 3 stages ఉంటాయండి ఇందులో. అంటే 3 phases ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, సెకండ్ మెయిన్స్ అండ్ థర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ప్రిలిమ్స్లో కంప్లీట్గా 3 sections ఉంటాయి. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. సో 100 questions ఉంటాయండి. 1 hour టైం డ్యూరేషన్ ఉంటుంది. 100 marksకి ఉంటుంది పేపర్. సో ఇంగ్లీష్ వచ్చేసి 30 questions ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 35 questions అండ్ అలానే రీజనింగ్ వచ్చేసి 35 questions ఉంటుంది. సో టైం డ్యూరేషన్ వచ్చేసి ప్రతి సెక్షన్కి 20 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి ఇందులో. సో టైం మేనేజ్ చేసుకుంటూ రాయాలి ఇందులో. సో 100 questions మీరు 1 hourలో రాయగలగాలి. అండ్ ఇది వచ్చేసి మెయిన్స్ ప్యాటర్న్ అండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక phase 2 ఇది మెయిన్స్. సో ఇది వచ్చేసి 4 sections ఉంటాయి ఇందులో. సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 45 questions ఉంటాయి 60 marksకి అండ్ టైం డ్యూరేషన్ 60 minutes ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 questions ఉంటాయి 60 marksకి. సో టైం డ్యూరేషన్ దీనికి 45 minutes ఉంటుంది. అండ్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇందులోంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 40 questions అడుగుతారు 40 marksకి అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 35 minutes ఉంది. అండ్ లాస్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అడుగుతారు. 35 questions ఉంటాయి 40 marksకి. సో 40 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 155 questions ఉంటాయండి 200 marksకి. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours కంప్లీట్ చేయగలగాలి మీరు ఈ పేపర్. సో ఇందులో వచ్చేసి ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుందండి, సెక్షనల్ కట్ ఆఫ్ ఏముండదు. సో ఓవరాల్ కట్ ఆఫ్ని బట్టి మీరు ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుందండి. డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి మీరు కంప్యూటర్ మీద టైప్ చేయాల్సి ఉంటుంది. 2 questions ఇస్తారు 50 marksకి. సో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే పెన్ పేపర్ మోడ్ కాదండి, కంప్యూటర్లోనే లెటర్ రైటింగ్ అండ్ అలానే కంప్యూటర్లోనే ఎస్సే టైప్ చేయాల్సి ఉంటుంది. సో 30 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది దానికి. 30 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది దానికి. మెయిన్స్ తర్వాత మెయిన్స్లోనే డిస్క్రిప్టివ్ కండక్ట్ చేస్తారండి.
సో ఇదొచ్చేసి ఫేజ్ 3 ఫైనల్ ఇంటర్వ్యూ అండి ఇది. 50 మార్క్స్‌కి ఉంటుంది ఇంటర్వ్యూ. సో కోవిడ్-19 వల్ల వాళ్ళు డిక్లేర్ చేసిందేంటంటే, ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్క్స్‌కి కండక్ట్ చేయొచ్చు. లేదంటే ఇంటర్వ్యూ 30 మార్క్స్‌కుండి గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్‌కుండొచ్చు అని డిక్లేర్ చేశారు. ఏదైనా 50 మార్క్స్‌కుంటుంది ఇంటర్వ్యూ. సో దీని ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఫైనల్ సెలక్షన్ ఎలా జరుగుతుందంటే మీది ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ప్రిలిమ్స్ కన్సిడర్ చేయరు ఫైనల్‌లో. సో మెయిన్స్ అండ్ ఫేజ్ 3 ఉంది కదా, అంటే ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 మెయిన్స్ అండ్ మీ ఇంటర్వ్యూ. సో ఆ 2 కలిపి ఫైనలైజ్ చేస్తారండి. సో ఫేజ్ 2 వచ్చేసి మొత్తం 250 మార్క్స్‌కి జరుగుతుంది కదా. అదే డిస్క్రిప్టివ్ 50 మార్క్స్‌కి అండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అంటే 4 సెక్షన్స్ వచ్చేసి 200 మార్క్స్‌కి జరుగుతుంది. సో ఆ 200 ప్లస్ 50 వచ్చేసి 250 మార్క్స్‌కి, దాన్ని 75 మార్క్స్‌కి కంప్రెస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మీది ఫేజ్ 3 ఉంది కదా ఇంటర్వ్యూ, అది 50 మార్క్స్ ఇంటర్వ్యూ కదా, అది వచ్చేసి 25 మార్క్స్‌కి కంప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఆ 75 ప్లస్ 25 వచ్చేసి 100 మార్క్స్ అవుతుందండి. సో ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 100 మార్క్స్‌కి తీయడం జరుగుతుంది. అంటే మీ 250 మార్క్స్ ప్లస్ అలానే మీ ఇంటర్వ్యూ 50 మార్క్స్ మొత్తం కలిపేసి 100 మార్క్స్‌కి కంప్రెస్ చేస్తారు. సో ఆ 100 మార్క్స్‌లో వాళ్ళు ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఇంకప్పుడు వాళ్ళు ఆ కట్ ఆఫ్‌ని దాటితే మీరు క్వాలిఫై అయినట్టు వాళ్ళు చెప్తారు. సో కంప్రెస్ చేసింది మాత్రం 100 మార్క్స్‌కి తీసుకుంటారండి. సో ఆ 100ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఏపీలో అయితే ఇవే ఎగ్జామ్ సెంటర్స్ అండి: చీరాల, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, కాకినాడ, నెల్లూరు, పుత్తూరు, ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్. సో అలానే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఇవి ఎగ్జామ్ సెంటర్స్ అండి. సో దీనిలో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ అలానే శాలరీ వచ్చేసి 45,000 శాలరీ ఉంటుంది మొత్తం కలిపి. సో ఇది చాలా మంచి జాబ్ అండి, చాలా మంచి వేకెన్సీ. ఇన్ఫ్యాక్ట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ అలానే హార్డ్ వర్క్ చేస్తే కానీ రాదు. సో హార్డ్ వర్క్ చేసి చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ జాబ్ ఇది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఫైనల్ సెలక్షన్ ఎలా జరుగుతుందో. 100 మార్క్స్‌కి కంప్రెస్ చేసి కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.